ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో మస్క్ మెలన్ తో స్మూతీని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, కర్బూజా ఫ్రూట్ ఆల్మోస్ట్ అన్ని టైమ్స్ లో దొరికేస్తుంది మనకి, అన్ని సీజన్స్ లో. దీంతో స్మూతీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా? ఫ్రూట్స్ అన్నిటిలోకెల్లా బాగా సోడియం అనే లవణం ఎక్కువగా ఉన్న ఫస్ట్ ఫ్రూట్ కర్బూజా ఫ్రూట్. ఓకే, న్యాచురల్ సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే సమ్మర్ లో చాలా మంది కర్బూజాని ఎక్కువగా తింటూ ఉంటారు. వాడికి కూలింగ్ ఇవ్వటమే కాకుండా లవణాలన్నింటినీ సమ్మర్ లో లాస్ అయిన వాటిని తిరిగి అందిస్తాయి. మరి సమ్మర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఈ కర్బూజా అని మీరు అనుకుంటారు. మరి న్యాచురోపతి విధానాన్ని ఫాలో అయ్యే వారికి బయట నుంచి ఉప్పు వాడకం బాగా తగ్గించేయమంటాం, లేకపోతే పూర్తిగా మానేయమంటాం. న్యాచురల్ సోడియం కంటెంట్ అందితే బయట నుంచి అందకపోయినా వేయకపోయినా నష్టం ఉండదు కదా. అందుకని అలాంటి కూలింగ్ ఎఫెక్ట్ తో పాటు మంచిగా సోడియం అందించే కర్బూజాతో స్మూతీ మన పద్ధతిలో హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కర్బూజా స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కర్బూజా పండు 1, నానపెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూను, పిస్తా ముక్కలు 1 టేబుల్ స్పూన్. ముందుగా మనం తీసుకున్న కర్బూజా పండుని మూతి దగ్గర కట్ చేసేసి లోపల గుజ్జంతా కూడా అటు చాకుతోనూ స్పూన్తోనూ అట్లా కట్ చేయటం, మళ్ళీ స్పూన్తో అట్లా గీరితే శుభ్రంగా ఆ కర్బూజా గింజలు తీసేస్తాం. తర్వాత కర్బూజా లోపల గుజ్జంతటిని అట్లా బౌల్లో తీసుకుంటాం. ఇక మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, తేనె, కర్బూజా గుజ్జు, కొబ్బరి పాలు ఇవన్నిటిని మిక్సీ జార్లో మెత్తగా స్మూతీలా చేసేసుకుంటాం. ఇలా సిద్ధం చేసుకున్న కర్బూజా స్మూతీని కర్బూజా పండు యొక్క పొట్టలోనే పోసేస్తాం. ఇట్లా అంటే విడిగా బౌల్లో పోసి సర్వ్ చేయకుండా అట్లా స్పెషల్గా ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఇస్తే కూడా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. పైన బాదం, పిస్తా ముక్కలు అలా చల్లేసుకుంటాం. చూసారుగా, డాక్టర్ గారు చూపించినట్టు ఈ కర్బూజా లేదంటే మస్క్ మెలన్ తో స్మూతీని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఇలాంటి మరెన్నో స్మూదీస్ అలాగే జ్యూసెస్ రెసిపీస్ ఆరోగ్యవంతంగా చేసుకోవడానికి మన కార్యక్రమంలో భాగంగా ఎన్నో రెసిపీస్ మనం అందించాము. ఇక చేసే పనితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మెడనొప్పి అనేది బాగా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కంప్యూటర్స్ ముందు కూర్చుని ఎక్కువసేపు పని చేసేవారు, లేదంటే పుస్తకాలు చదివే పిల్లలకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నెక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. మరి నెక్ పెయిన్ రాకుండా ఉండాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, మెడనొప్పి వచ్చిందంటే అసలు మన ప్రాణం కుదురుగా ఉండదు. ఏ పని చేసుకోనివ్వదు, ఎవరితో మాట్లాడనివ్వదు, ఎటు తిరగనివ్వదు. మరి అలాంటి మెడనొప్పి నుంచి బయటపడాలన్నా, నొప్పి రాకుండా ఉండాలన్నా కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దామా? మీరు ఇద్దరికి అడిగారు కాబట్టి 2 రకాలు చూపించడానికి కుదరదమ్మా. ఓకే, వచ్చిన వారికి అదే, లేని వారికి రాకుండా అది. 2 in 1 లాగా న్యాచురోపతి విధానం ఉపయోగపడుతుంది, యోగా విధానం ఉపయోగపడుతుంది. అంటే ఒక న్యాచురోపతి 2 in 1 కాదు, యోగా కూడా 2 in 1. ఈరోజు స్పెషల్ గా అలాంటి మెడనొప్పితో బాధపడే వారికి నెక్ ఎక్సర్సైజులు ఒక 4 రకాలు ఉంటాయి. ఇవి కామన్ గా చాలా సింపుల్ గా అందరికి తెలిసినవే, కానీ ఇట్లా చూపిస్తే తప్ప మళ్ళీ గుర్తుకు రావే. అందుకని ఈ నెక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్, నెక్ మూమెంట్స్, నెక్ రొటేషన్ ఇవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. స్ట్రైట్ గా నుంచుని చేయొచ్చు, నుంచుని చేయలేని వారు, పెద్ద వయసు వారు ఎవరైనా ఉంటే కుర్చీలో కూర్చునైనా చేసుకోవచ్చు. అలా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత ఇప్పుడు మెడని కొద్దిగా ముందుకని గెడ్డం అట్లా పైకి లేపాలి, అట్లా స్ట్రెచ్ చేయాలి. మెడ కండరాలని రిలాక్స్ చేయడం కోసం ఈ స్ట్రెచ్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రెచ్చింగ్ టెక్నిక్ ఒక 10-15 సార్లు అయినా చేయొచ్చు అనమాట. ఇలా చేశాక రెండవది, మెడని ముందుకు వంచి గెడ్డం ఛాతీ కానిస్తారు, దగ్గరకంటూ లాక్కోవాలి. పైకి అట్లా తీసుకెళ్ళాక మెడను లేపి గెడ్డాన్ని ముందుకు సాగదీసి అక్కడి నుంచి మళ్ళా నెక్ని బెండ్ చేయాలి. అట్లా గెడ్డం మళ్ళీ ఛాతీ కానిన తర్వాత మళ్ళా స్ట్రైట్ గా తీసుకెళ్ళి, అంటే ముందుకు అట్లా 0 చుట్టినట్టుగా తిప్పడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాం. ఇలా స్ట్రెచ్ చేసి మూమెంట్ ఇవ్వటం ద్వారా నెక్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి. నొప్పి తీవ్రంగా ఎక్కువ ఉన్నవారు ఇట్లా ముందుకు వంచకూడదు, మిగతావన్నీ చేయొచ్చు, కానీ ముందుకు వంగే పద్ధతిని మానేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ప్రారంభించవచ్చు. ఇక 3వ వ్యాయామం, స్ట్రైట్ గా నుంచున్న తర్వాత హాఫ్ రౌండ్ నెక్ రొటేషన్, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. ఇట్లా దిగేటప్పుడు చూడండి, గెడ్డం దగ్గర ఛాతీకి వచ్చినట్టుగా అట్లా తీసుకెళ్తాం అన్నమాట. అర్ధచంద్రాకారంగా మెడని తిప్పుతాం. 2-3 నిమిషాల సేపు చేసినా ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. తర్వాత కింద నుంచి ఎట్లా హాఫ్ రౌండ్ చేసాము, ఈసారి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, పైనుంచి హాఫ్ రౌండ్ అనమాట. అర్ధచంద్రాకారంగా మెడని పైనుంచి అట్లా దింపుతాం. దీనివల్ల నెక్ సైడ్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి ఇలా చేయటం ద్వారా.
మనకి సాధారణంగా మన అవయవాల్లో కానీ కండరాల్లో కానీ నొప్పులు వాటిని కదిలించక వాటిని సరిగ్గా ఉపయోగించకే వస్తూ ఉంటాయి. తప్పుగా ఉపయోగించినా కూడా కండరాలు పట్టేస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. మరి అలాగే నెక్ ఎక్సర్సైజెస్ కూడా డాక్టర్ గారు చూపించినట్టు నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు అందరూ చేసుకుంటే కనుక ఈ పెయిన్ రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించారు. ధన్యవాదములండి. ధన్యవాదములమ్మా. చూస్తారు కదండి, మరి ఈ రోజు కేస్ స్టడీలో చూసినట్టు మనకు అర్థమవుతున్న విషయం ఒకటే. ప్రకృతి వైద్య విధానం అన్నది విన్న 10 రోజులకో లేదంటే ఎపిసోడ్ చూసాం కాబట్టి ఒక్కరోజు పాటించడమో కాకుండా ప్రతిరోజు దాన్ని ఒక జీవన విధానంగా చేసుకుంటే గనక మనందరికీ ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ టిప్ ఏంటో చూసేద్దాం. డాక్టర్ గారు, రక్షణ వ్యవస్థను మెరుగుపరిచి ఎటువంటి జబ్బు వచ్చినా కూడా మనం తట్టుకుని నిలబడేలాగా రక్షణ వ్యవస్థను తయారు చేసుకోవాలంటే గనక ఎలాంటి టిప్స్ ఉపయోగిస్తే బాగుంటుందో చెప్తారా? ఈరోజు స్పెషల్ గానమ్మా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగే పద్ధతి గురించి చెబుదాం అనుకుంటున్నానమ్మా. ఓకే. మనం సుమారుగా 1 లీటర్ నీళ్లు తీసుకుని అందులో పుదీనా ఆకులు ఒక 15-20 గాని 25 గాని ఓకే ఈ ఆకుల్ని కడిగేసేసి కాస్త ఏదో అమలు దస్తాలో ఇట్లా ఒకసారి నలిపేసేసి మెత్తగా ఆ పేస్ట్ తీసేసి నీళ్ళలో వేసేయాలి. ఓకే. అట్లాగే నిమ్మకాయ చెక్కలు చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసేసి 2-3 స్లైసెస్ అందులో పిండకుండా పడేయాలి. ఓకే. అల్లం ఒక 5 గ్రాములు తీసుకుని అమలు దస్తాలో గట్టిగా మెత్తగా కుమ్మేసేసి ఈ అల్లం పేస్ట్ లాగా అయింది అందులో పడేయాలి. కీరా దోసకాయ కూడా ఒక 2-3 స్లైసెస్ కట్ చేసేసి మెత్తగా అట్లా అమలు దస్తాలో కుమ్మేసి దీన్ని కూడా వేయాలి. ఈ 4 నీళ్ళల్లో వేసేసిన తర్వాత ఒక 4-5 గంటలు అట్లాగే ఉంచేయాలి. ఎందుకు అట్లా మెత్తగా పేస్ట్ లా చేసి అందులో వేసామంటే పుదీనాలో, అల్లములో, కీరా దోసకాయలో, నిమ్మకాయలో ఉండేవన్నీ కూడా నీళ్ళలోకి వచ్చేస్తాయి బ్రేక్ చేయటం వల్ల. అలా 5 గంటల సేపు 4 గంటల సేపు ఉంచేసాక ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసేసి అదంతా తీసేసేసి ప్యూర్ వాటర్ని ఆ బాటిల్లో పోసేసుకుని మనం రోజులో నీళ్లు తాగేటప్పుడు 1-2 సార్లు 3 సార్లు అప్పుడప్పుడు ఈ వాటర్ని కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ కొరకు తాగొచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఈ అల్లం వల్ల ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది. పొట్టా ప్రేగుల్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ని, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని బాగా పెంచడానికి, ఆహారాలు పొలవకుండా అరగటానికి కావాల్సిన కెమికల్ కాంపౌండ్స్ అల్లం ద్వారా వెళ్ళిపోతాయి అనమాట. పుదీనాలో ముఖ్యంగా పెప్పర్మెంట్ ఆయిల్ చూసారుగా, బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా మంచిది. అందుకని ఆ ఇమ్యూనిటీ సెల్స్ ని యాక్టివేట్ చేయడానికి ఈ పెప్పర్మెంట్ ఆకులు, పుదీనా ఆకుల యొక్క ఫ్లేవర్ బాగా అందులో కెమికల్ కాంపౌండ్స్ వెళ్తాయి అనమాట. నిమ్మరసం విటమిన్ సి ని మంచిగా అందిస్తుంది, టేస్ట్ ను కూడా బాగిస్తుంది. కీరా దోసకాయలు మెయిన్ గా ఏంటంటే శరీరంలో pH కరెక్ట్ గా ఉండి ఆమ్లక్షార నిష్పత్తి బ్లడ్ లో బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడి, ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ గా pH ఉంటుందో ఇమ్యూనిటీ బాగా వర్క్ చేస్తుంది, ఫైటింగ్ మెకానిజం బాగా చురుగ్గా ఉంటుంది. అందుకని ఆమ్ల స్వభావం పెరిగిందా ఫైటింగ్ మెకానిజం స్లో డౌన్ అయిపోతుంది. అందుకని క్షార స్వభావాన్ని పెంచి ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ టెక్నిక్ అనేది బెస్ట్ గా ఉపయోగపడుతుంది అన్నమాట. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వల్ల ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.